తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన భవనాలను 7 రోజుల్లో తొలగించాలన్నారు. లేని పక్షంలో ఏపీ మున్సిపల్ యాక్ట్ 452(2) అలాగే 461(2) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ పార్టీ భవనాలకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు. ఇక రాజమండ్రిలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూముల్లో ఏదైతే అక్రమం కట్టిన భవనాలను 7 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు నడి తెలుసుకుందాం. రాజాబాబు. శంకరి, రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో అంటే రాజమండ్రి నడిబొడ్డులో రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రభుత్వ స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయం అక్రమంగా నిర్మించింది. అంటే గత ఏడాది భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ స్థలంలో R&B స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మించకూడదు, నిబంధనల విరుద్ధం జరుగుతున్నాయంటూ కూడా మనం ABN ఆంధ్రజ్యోతిలో కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో అధికారులు ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే అధికారులు ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు మంత్రులు ఒత్తిడి మేరకే తాము మాట్లాడలేకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయాలకు సంబంధించి అక్రమంగా అనధికారికంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించారో దీనికి సంబంధించి రాజమండ్రి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా నోటీసులు అంటించడం జరిగింది. అంటే ఇప్పటికే రాజమండ్రి నడిబొడ్డులో సుమారుగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో వైసీపీ అక్రమంగా భవన నిర్మాణాలు కూడా చేపట్టింది. ముఖ్యంగా రాజమండ్రికి సంబంధించి నిరుపేదలకు కనీసం ఎక్కడ జగనన్న కాలనీల పేరుతో స్థలాలు కేటాయించినప్పటికీ కూడా ఎక్కడ పునాది కూడా దాటలేదు, ఎక్కడ ఒక ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు. అయితే వైసీపీ పార్టీకి కార్యాలయానికి సంబంధించి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఇక్కడ భవనాలు నిర్మించడం కూడా జరిగింది. రాజమండ్రి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించడం జరిగింది, నోటీసులు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి, లేని పక్షంలో భవనాలను కూల్చివేస్తామని కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో పక్కన ఏదైతే వైసీపీ అనధికారికంగా అక్రమంగా ప్రభుత్వ స్థలంలో భవనాలు నిర్మించిందో అక్కడ నోటీసులు కూడా అంటించడం జరిగింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రాజ్బాబు. ఓకే.